తిరుపతిలో వెంకటేశ్వర స్వామి ఎలా ఉంటాడో ఇక్కడ కూడా సేమ్ అచ్చుగుద్దినట్టు అలాగే రాజా వచ్చేసి మన దీరా ఉంది కదా, దీరాన్ని వీళ్ళే పెంచుతారు దోస్తులు. ఇప్పుడైతే ఆంగ్లర్ తీసేసినాం, ఇల్లు కూడా హాయ్ ఫ్రెండ్స్, అందరికీ వెల్కమ్ టు మన ట్రక్లాక్స్. ఇప్పుడు టైం వచ్చేసి పొద్దున్నే 4:41 అవుతుంది. 4 గంటలకే వచ్చిర్రు బండ్లు అందరిని లేపిరు. ఆల్రెడీ 8 బండ్లు ముందర వెళ్ళిపోతున్నాయి, చూస్తారు కదా లైన్లో. తర్వాత ఆడ గ్యాస్ పెట్టి రెడీగా ఉన్నాడు గేట్ దగ్గర. గ్యాస్ బయట పెట్టి గేట్ దగ్గర ఆడ కాంట పెట్టుకొని లోపలికి ఎంట్రీ అయ్యి మొత్తం లోపలికి పోవాలి. ఒక 1/2 కిలోమీటర్ ఉంటుంది అనమాట. లోపలికి వెళ్తే అక్కడ గోడౌన్లో మనకు అన్లోడ్ అవుతుంది. చూద్దాం ప్రాసెస్ ఎట్లా అవుతుంది. ఫస్ట్ టైం మనం ఎంట్రీ అవుతున్నాం ఈ కంపెనీలకి. వీడియోలు లేదు దాకా నో స్మోకింగ్ అని చెప్పేసి ఏం లేదు. ఇక నన్ను ఇద్దరు నన్ను కట్టేస్తారు. ఇక ఓనర్ని డ్రైవర్ ఇద్దరు టోకెన్ అది కావాలి, మళ్ళీ వచ్చేటప్పుడు ఇవ్వాలి. బండి నెంబర్ రాసుకుంటారు. ఏడేసినవే ఏడేసినావు టోకెన్ ఇస్తే టోకెన్ వేసిందంట. ఇప్పటికిప్పుడే టోకెన్ మర్చిపోతావు దాదాపు. ఇంత మధ్య మరిపోతేనే అడగిట పడేసి వచ్చినావు చూడు. అది లేకపోతే మళ్ళీ లోపల పోనీ పాడైపోయింది నాకు. బిల్లీలలో పెట్టింది చూడు దోస్తులు, బిల్లీలలో పెట్టింది. ఎంత మంచి మొగోడు అంటే మా తాత అయితే. ఆగా బిల్లీలలో పెట్టి మళ్ళీ ఆగానట్టు సక్కని మొగలు ఉన్నాయా చూడు. బిల్లీలలో పెట్టి టోకెన్ తీసుకోపోయి ఇంకో 17 నెంబర్ మనది. గ్యాస్ పెట్టిన కాడి టోకెన్ ఇస్తారు. అలా బండి నెంబర్ ఇటు రాసుకుంటారు. బీడీల కట్టలు ఉన్నాయి ఇక్కడ సైడ్, ఈ కవర్ లాగా ఉన్నాయి. అలా పెట్టుకోండి బీడీలలో. మర్చిపోయింది ఎడబెట్టిన తోలాడుతున్నాడు. మనకి ఈ మ్యాచర్కి తీసినాయి బ్యాగులలో శాంపిల్ తీస్తారు. తీసి మ్యాచర్కి ఇచ్చేస్తే వాళ్ళు మ్యాచర్ చేసుకొని మనకి ఇస్తారు. మళ్ళీ తీసుకుపోయి అన్లోడ్ అయిన కాడ ఆడ పోస్తే అయిపోతుంది. మనకి గిన్నె నాటికి చెప్తారు. ఆడ పోయి మళ్ళీ ఇంటికి తీసుకుపోయారండి. ఏం చేసుకుంటాం మనం ఇంటికి తీసుకుపోయి పాప్కార్న్ చేసుకుంటాం. ఏంది నాతో స్టాప్ పాప్కార్న్ చేసుకుంటాడు అనుకున్నా ఏమో మరి. నూనె పోసి నువ్వు ఆలనట్టే ఉందిగా కథ ముద్దు. మరి చిట్టీలు కాగితాలు ఇచ్చిన అయ్యవా అదే నాయన కాగితాలు పిల్లలు. దోస్తులు మన దోస్తులు. అన్ని బండ్లు పట్టాలు ఇప్పి పెట్టుకున్నాం చూడ్రి. మెసేజ్లు వస్తున్నాయి అందరికీ. ఇగో ఇట్లా నార్మల్ మెసేజ్ వచ్చింది చూడ్రి. తాతకి ముసలోడా చచ్చిపోతావు అని చెప్పి ఇట్లా మెసేజ్ పెట్టారు. ఏమని పెట్టారంటే, రేపు మీ ప్రాంతంలో ఎండ తీవ్రతతో పాటు వడగాల్పులు వీచే అవకాశం ఉంది. తలకి టోపీ పెట్టుకోవాలి. తలకి టోపీ పెట్టుకోవాలి, రుమాలు కట్టుకోవాలి. ఎక్కువగా మంచినీరు, మజ్జిగ, కొబ్బరి నీరు త్రాగవాలేను. అయితే ఇక్కడ ఏమవుతుందంటే, ఇక సపరేట్ తాతకు వచ్చిన మెసేజ్లో మాకు అన్నిట్లో వచ్చినాయి. తాతకి కింద ఏమని ఇచ్చారంటే డాష్ ఇచ్చి మందు కూడా తాగవాలని ఇచ్చిర్రు. మరి నీకైతే ఇచ్చిర్రు, మాకెందుకు ఇవ్వలేరు? ఇట్లా వచ్చింది అనమాట. చెమటలు పోస్తున్నాయి తాత. గుండుకి ఇచ్చేసి మంచిగా టోపీ, సైడ్కి టువాలా, అద్దాలు, ఎట్లా అంటే అట్లా మొత్తం ఈ సైడ్కి ఇట్లా బ్రాస్లెట్, వాచ్, షూ అన్నీ వేస్తాం. బాబా ఇట్లా మోడల్ అంటే ఇట్లుండాలిరా బాబు. ఇన్ని రోజుల నుంచి మోడల్ అని పేరు పెట్టిన దానికి అన్యాయం జరిగిందని చెప్పేసి అనుకోకుండా ఇట్లా చేస్తాం చూడరు. చలో, నిన్న మేము ఆంధ్రాసు లార్జెస్ట్ రెస్టారెంట్కి పోయినాం. రాయుడు గారి మిలిటరీ హోటల్కి. ఏడికి? రాయుడు గారి మిలిటరీ హోటల్కి పోయినాము. మన దోస్తులు కలిసి ఆడ ఒక ఫ్రెండ్ వచ్చింది అనమాట మనకి. ఆ ఫ్రెండ్ తీసుకుపోయిండు. అక్కడ చాలా మంది మనకి మస్తు మంది సబ్స్క్రైబర్లు కలిసిర్రు. మస్తు మంది అక్కడ మనకి మస్తు మంది సబ్స్క్రైబర్ కలిసిర్రు. తాతతో ముచ్చట్లు పెట్టిర్రు, తాతతో నవ్వులాట. అసలు తాతనైతే అసలు పోరగాలు కూడా లెక్క చేస్తలేరు. గొలుసు గొలుసు అని అంటారు. నాకైతే సిగ్గు అనిపించింది. ఏందో అనలేరు అని నీ మీద ఒట్టే చెప్పు, నీ గుండు మీద ఒట్టు. చిన్న పోరాడు అసలు కారు బొమ్మ ఆడుకోవడం. గొలుసు గొలుసు అని అంటుండు. ఎక్కడ గొలుసు ఎక్కడ కథ. ఇట్లా వాటర్ ముసలి మీద గొలుసు గొలుసు అని చెప్పేసి నాకు ఒకటే నవ్వి తెచ్చినాం. వీడియో పెడతా చూడరి. మంచిగా ఎంజాయ్ చేసినాం నిన్నైతే. ఇప్పుడు వచ్చేసి మేము ఆంధ్రాస్ లార్జెస్ట్ రెస్టారెంట్కి అయితే వచ్చినాం. ఇది వచ్చేసి రాయుడు గారి మిలిటరీ హోటల్. ఇక్కడ మెయిన్గా ఏంటంటే తిరుపతిలో వెంకటేశ్వర స్వామి ఎలా ఉంటాడో ఇక్కడ కూడా సేమ్ అచ్చుగుద్దినట్టు అలాగే ఇక్కడ కూడా డిజైన్ చేశారనమాట. ఇది వచ్చేసి 3D ఆర్ట్. మామూలుగా మనం డైరెక్ట్ చూస్తే అంత లుక్ అనిపించదు. కాకపోతే ఫోన్లో వీడియో తీసినప్పుడు మాత్రం మనకు సేమ్ అక్కడ ఎట్లయితే ఉందో యాజ్ ఇట్ ఈజ్ అలానే కనిపిస్తుంది అనమాట.
మెయిన్ ఈ రెస్టారెంట్లో వెంకటేశ్వర స్వామిని హైలైట్ చేశారు. ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్క కస్టమర్ ఇక్కడ ఫోటో తీయకుండా మాత్రం వెళ్ళరు. మేము ఇక్కడ 10 నిమిషాలు ఆగినాం టేబుల్ లేక. ఆ వెయిట్ చేసిన టైం కూడా మాకు తెలియలేదు. ఆ 10 నిమిషాల టైం కూడా అక్కడ ఫొటోస్ తీయడం లేకపోతే ఆ స్వామిని చూస్తూ అలాగే టైం అంతా కూడా గడిచిపోయిందనమాట. లోపలికి వచ్చేసిన మనం అక్కడ పెట్టాలి పాయింట్ల బండి. రోజు దగ్గర 80 నుంచి 100 బండ్లు అవుతాయి అంట. తక్కువలో వేసుకున్నా కానీ 30 టన్నులు వేసుకున్నా కానీ ఒక బండి 2400 నుంచి 2500 టన్నులు 2500 టన్నులు అన్లోడ్ అవుతుంది. చూడు రాసులు పోసిర్రు. మనం లోపలికి వచ్చినాం కదా, రిటర్న్ అన్లోడ్ అయిపోయేటప్పుడు చూపిస్తా ఎన్ని రాసులు ఉన్నాయి. గోడౌన్ నిండా బస్తాలే. అమ్మ పౌడర్ అవుతుంది అంట. ఈ పౌడర్ అంతా ఎక్కడ తీసుకుపోతారో ఏం చేస్తారో. దాని లోపలిగా ఇక్కడ పెట్టినా మొత్తం కుప్ప పోస్తూనే ఉర్రు. బస్తాలు కట్ చేస్తారు, కింద పోసురు. చూపిస్తా చూడ్రి. కింద పోసినాక ఈ బండితోటి మొత్తం డోజర్ తోటి అటు నెడుతుర్రు లోపలికి, గోడౌన్ లోపలికి. బస్తాలు చూస్తారు కదా సైడ్ నుంచి ఎట్లా పోస్తుర్రో కట్ చేసి. ఇక్కడ తాత అయితే మంచిగా రుమాలు కట్టుకొని మంచిగా ఎంజాయ్ చేస్తుండు. ఇది కొడతారు, తిడతారు తాత. మంచోళ్ళుగా తిడతారు. ఇట్లా అన్లోడింగ్ చేస్తారనమాట. ఏం లేదు, సైడ్కున్న బస్తాలు ఎమ్మట ఇట్లా కోస్తుంటే అన్నీ కింద పోస్తూ ఉంటారు. బస్తాలు తీసి కాలు బస్తాలు పక్కన వేస్తారు. దోస్తులు ఇప్పుడు ఇక్కడ 2 బండ్లు ఆడ 2 బండ్లు అన్లోడ్కి అయితే పెడుతుర్రు. మంచి అన్లోడ్ మాత్రం ఫాస్ట్ చేస్తున్నారు వీళ్ళు మాత్రం. ఫాస్ట్ బండి మాత్రం ఇప్పుడే కొంచెం ముందు బండి ఇప్పుడే పెట్టాం బండి. అప్పుడే చూడ ముందు బండి అంటూనే ఉంటారు వాళ్ళు కూడా. 2 బండ్లు పెట్టిన మన దోస్తే బండి. ఈ పిల్లాడు కూడా, ఈ తమ్ముడు కూడా బాయ్ తమ్ముడు టాటా చెప్తారు మంచిగా. ఏం చేస్తున్నా అంటే ఇక గదులు దుమ్ము దుట్టా అయినా ఏం చేయాలి ఇక ఇప్పుడు. కానీ తమ్ముడు కావాలి. ఏం పేరు తమ్మి పేరు? విజయ్ కుమార్ అట. జర వేసి నిమ్మల బండి పైన కంట్రోల్ చేయరు, పడేరు నాయన. మీతో పని ఇప్పుడు ఎట్లా ఫాస్ట్ చేస్తారు మాత్రం. అన్లోడ్ మాత్రం ఆడ ఫాస్ట్ ఉంది, ఈడ ఫాస్ట్ ఉంది. మంచిగా జబర్దస్త్గా చేస్తుర్రు. మరి ఆయన 1 గంట కూడా పడుతుంది, అర్ధ గంటల ఖతం. అన్లోడింగ్ కంప్లీటెడ్. మా తాత ఎక్కడ మాయమేంటో అర్థమవుతలేదు. బయటికి పోయిండా మరి లేకపోతే అక్కడనే దోలాడు విసుకొచ్చింది. ఇక పోతున్నాం కాంటకాడికి. ఆయన వస్తలే నిమ్మలంగా అని చెప్పేసి అక్కడ ఉన్న వాళ్ళకి చెప్పినాం, ఆ కాంటకాడి పంపిరన్న జర అని చెప్పి. పోయి కాంట పెట్టుకొని అది తీసుకుపోయి ఆడ స్టాంప్ వేయాలంట. ఆ స్టాంప్ తీసుకుపోయి మళ్ళీ లోపలి వేయాలంట. అది తీసుకుంటే అక్కడ సైన్ చేసి ఇస్తే అది రిసీట్ తీసుకొని మనం వాళ్ళకి పెట్టినాం అనుకో, అమౌంట్ వేస్తారు ఇక మనకి. ఇటా రోడ్డు బండ్లో అట్లాగే వస్తాయి. ఎంటీ బండ్లో డైరెక్ట్ అన్లోడ్ చేసిన బండ్లు ఇట్లా చక్కగా పోయి కాంట పెట్టుకోవాలి. డైరెక్ట్ కాంటకాడికి పోతుంది. ఇది బాగానే అయిపోయింది. మీరు 2 రోజులు పడుతుందో 3 రోజులు పడుతుందో అనుకున్నాం కానీ వల్ల పాయింట్లో పెట్టిన అర్ధ గంటల బండి ఖాళీ చేసేసాను. రప్ప కోసుడేనా. ఇప్పుడు మీ అన్లోడ్ అయిపోయింది కదా, డైరెక్ట్ విజయవాడ. చలో విజయవాడ.
బండి పని ఏమేం చేపిస్తామో ఇక ఏమవుతుందో ఆడికి పోయినాక ఆడ పనులు ఒకటి చేపిద్దామంటే ఒకటి అవుతుంది, ఒకటి చేపిద్దామంటే ఒకటి అవుతుంది. పట్టాలు కావాలి, తాడు ఆగమం అయింది, ఇంకా కట్టాలు చేపియాలి, టైర్లు కొనాలి, ఇంకా ఒక్కొక్క పని పెట్టుకుంటే వచ్చే పనులు అవుతాయి. యాంగ్లర్లు కూడా ఇప్పేసి పక్కకు పెట్టేసేయాలి. రిసీవ్డ్ వచ్చేసింది మనకి. ఇట్లనే ఓన్లీ కాంటాక్ట్ స్లిప్ స్టాంప్ వేసి సైన్ పెట్టిస్తారు అంతే. ఇది అలాగ పెట్టేస్తే మనకి బ్యాలెన్స్ అమౌంట్ కొడతారు. లోడింగ్ లేదన్నారు, ఇప్పుడేమో అన్లోడింగ్ ఇవ్వని అంటారు. సరేలే పోనీ ఏం చేస్తాం ఇక. తాత బయటికి పోయినంట, బయట పోయి స్నానం చేస్తున్నాడు. ఆ మొక్కజొన్నలో అటు ఇటు తిరిగినగా అంత పొట్ట అంటేసరికి దురద అనిపించినట్టు చెప్పకుండా పోయింది. చెప్తే పోనీయమని చెప్పకుండా పోయి ఆ గేట్ కాడ పోయే బండి ఆయన ఉంటే ఆయనకి చెప్పిపోయినంట. ఆయన లోపలికి వచ్చేటప్పుడు మాకు చెప్తుండు మీ తాత బయటికి పోయిండని. మేము లోపల దూలాడుతా ఉన్నాం. వచ్చేటప్పుడు ఏదైతే పార్కింగ్లో పెట్టుకున్నామో ఆడికే వచ్చినాం. మళ్ళీ ఆ వజూరు స్నానం చేసి వస్తున్నాడు. గొలుసు నీకు ఎట్టా ఉందంటే తాత చెప్పకుండా వస్తే ఎట్లే ఎక్కడో పోయినామని దోలాడుతూ ఉన్నాం మేము. మరి చెప్పకుండా ఎటు పోయినావే? చెప్పకుండా వచ్చి నేను స్నానం చేసి మంచి బట్టలు వినుకొని అయ్యే వేసుకుంటాను. మళ్ళీ పచ్చి బట్టలు తీసుకుపోతే మళ్ళీ మాకు డౌట్ వస్తుందిగా స్నానానికి పోతున్నది. ఆల్రెడీ బయలుదేరినాం విజయవాడకి. అనంతపల్లి టోల్గేట్ దగ్గర ఉన్నాం. అక్కడ పోతే ఇప్పుడు మనకి ఈ టైంలో షెడ్లో పెట్టుకోరో తెలియదు. పోయినాక మనకి వర్క్ ఎప్పుడు స్టార్ట్ చేస్తారనేది, వర్క్ ఏమేమి చేపిస్తారు అనేది చూపిస్తాము. విజయవాడలో మొత్తం అన్నీ కంప్లీట్ చేసుకుంటాం. ఇక పట్టాల కాంచి బండి పని టోటల్ పట్టాలు టైర్లు ఈర్లు క్యాబిన్ల పని అన్నీ. జర ఆరన్ వస్తలేదు, వైరు ఎలకలు ఉన్నాయి, ఆ ఎలకలకు మందు పెట్టుడు, వైరింగ్ ఏమైనా కటింగ్ ఉందా, ఫీజులు పోయినా అన్నీ చెక్ చేసుకుంటాం. ఇక లేవాలి ఉన్నాయి అయ్యా టోల్గేట్ల పైసలు చూడు గొలుసు ఎన్ని ఉన్నాయో. ఇంకొకటే రోడ్ ఇక హనుమాన్ జంక్షన్ నుంచి చక్కగా విజయవాడ ఆటోనార్లో పోతే ఆడ షెడ్ల బండి పెట్టేస్తే అయిపోతుంది. రేపు స్టార్ట్ చేస్తారు. ఇక మనం ఇప్పుడు పోయినా కానీ ఇప్పటికిప్పుడు అన్ని పనిముట్లు తెచ్చుకొని స్టార్ట్ చేయరు. ఓకే చలో విజయవాడ. మొత్తానికి మేము విజయవాడకి అయితే రీచ్ అయిపోయినాం. ఇప్పుడు వచ్చేసి మన రాజా ఉన్నాడు కదా, రాజా వాళ్ళ ఇంటికి వచ్చినాం అనమాట. చికెన్ కర్రీ చేయించింది మా కోసం. తింటున్నాం ఇప్పుడు అన్నం తిని సాయంత్రం వెళ్ళిపోతాం. మన డాగ్స్ ఎక్కడ ఉన్నాయని చెప్పేసి చాలామంది అడుగుతారు కదా. మా అమ్మకి అప్పుడు సర్జరీ జరిగినప్పుడు డాగ్స్ ఇక్కడ రాజా వాళ్ళకి వీళ్ళకి తీయడం జరిగిందనమాట. దగ్గర ఇప్పుడు 2 years దాటిపోయినా 2 years పైన అవుతుంది. వీళ్ళ దగ్గరనే ఉంటుంది అనమాట. చూడండి ఎంత పెద్దగా అయిందో. చికెన్ తీసుకుంటే ఎట్లా చూస్తుంది, సొల్లు కాస్తుంది సొల్లు. దీరా ఇప్పుడు ఆటోనగర్ పోతున్నాం, విజయవాడ ఆటోనగర్ పోతున్నాం. ఇప్పుడు అయితే పోయి అన్ని పనులు పొద్దున చేస్తున్నాడు. తీసుకుపోయి ఇప్పుడు షెడ్లో పెట్టుకుంటే పొద్దున్న రాగానే దన ఇప్పేస్తాడు. పొద్దున్న రైతుతో బిల్లు రేపు చెప్తాం. మరి 5 అయితే మన రౌండ్ చేస్తే బొచ్చాడు బిల్లు అయింది. 80,000 70,000 దాకా అయింది. మరి ఇక్కడ తీసుకపోతే రాజు నేను చేపిస్తాను. మరి ఎంత చేపిస్తారో చూడాలి. ఆటోనగర్లో నిన్న పెట్టినాం బండి. సామాన్లు అన్నీ కొన్ని రెడీగా పెట్టిరు. నిన్న ఈరోజు వర్క్ స్టార్ట్ చేస్తామని అన్నారు. పొద్దున్నే 5 గంటలకు ఫోన్ చేస్తే వచ్చినాం వీడికి. ఇంకా ఆటోనగర్లో మాత్రం నన్ను బండి ముట్టుకోవద్దు అంటున్నాడు. ఈ నుంచి 5వ రోడ్లో పెట్టాలంట. తాత అయితే అసలు ఆటోనగర్లో నువ్వు బండి ముట్టుకోవద్దు సేటు, బయట అక్కడిక్కడ నువ్వే నడుపును ఆ ఘాట్ రోడ్లలో. ఇక్కడ ఇక గీ రోడ్లో కూడా నువ్వే నడిపితే ఆటోనగర్లో నేనే నడుపుతా. ఏడా పోయినా సరే, ఏ షెడ్ల నుంచి ఎటు పెట్టినా, టైర్ల కాడికి పోయినా, టైర్ లేపించినా, ఏం పని చేయించినా సరే మొత్తం బండి నేనే తీస్తా, నేనే పెడతా. ఎంత చిన్న గల్లీ అయినా, ఎంత ఇరుకట ఉన్నా సరే నేనే పెడతానన్నాడు. సరే పట్టి ఇక తాత నీ ఇష్టం అని చెప్పిన. ఇప్పుడు కట్టాల కాడ ఆడ పెట్టాలి 5వ నెంబర్ రోడ్లో. ఇంకోటి బండి అడ్డ ఉంది, చిన్న బండి. ఆ బండి తీసేస్తే మన బండి బయటికి వెళ్తుంది. ఇక చలో తాత ఎక్కువ సైడ్ చూస్తా. ఇప్పుడు నన్ను క్లీనర్ చేసిండు తాత. ఇక తాత పోయే డ్రైవర్ అయ్యిండు, ఓనర్ అయ్యిండు. పోయి ఇక నేను ఇప్పటి నుంచి లెఫ్ట్ సైడ్ ఎక్కాలి. ఇక లెఫ్ట్ సైడ్ డోరే నాకు అంకితం, రైట్ సైడ్ డోర్ ఎక్కడానికి నాకు ఛాన్స్ లేదు. ఇక మొత్తం ఆయన్నే. నువ్వు ముందుకు రాని అయ్యా, ఆయన నువ్వు ముందుకు వస్తేనే ఆయన బండి తీస్తాడంట. రైట్ గొలుసు ఆడతా. రైట్ గొలుసు. పోనీ లెఫ్ట్కి రాని సక్క పోని. చలో తాత అటు పోయి మళ్ళీ మలుపుకొని ఇదే రూట్ రావాలి. ఇటే పోవాలి. పోని మలుపుకొని దప్ప. చూసిరా గొలుసు తాత ఎట్లా మలిపిండు బండిని, రప్పున తిప్పుకొని వచ్చిండు. ఇరకటం ఈ ఆటోనగర్ గల్లీలలో తిరగాలంటే ఇక గిట్లనే ఉంటుంది. బండ్లు పెడతారు మొత్తం రోడ్లలో కామన్. ఇక
వాళ్ళు వీళ్ళు పనులు చేయించుకుంటూ ఉంటారు. పద్ధతిలో పెట్టాలంటే మంచిగా ఉంటుంది. జర అయితే ఇక బండ్లు తిరగరా పోరాదు, బండ్లు ట్రాఫిక్ పెరిగిపోతుంది, బండి కట్టగలదు. మన బండి జర పెద్దగా ఉన్నది, అందుకనే భయానికి జర వచ్చి దబ్బర పెట్టుకుంటే అయిపోతుంది. 5 గంటలకు చేసిండు మేస్త్రి. మరి ఎటు పోవాలా, మరి లెఫ్ట్ పోవాలా రైట్ పోవాలా, మేస్త్రి రావాలి. ఎక్కడ పోవచ్చు ఆయన? ఎటు పోయాడు మేస్త్రి? మేస్త్రి ఎక్కడ పోయినరా? अरे क्या बोला जी, कहीं को बोलते क्या? क्या बोला जी, कहीं को बोलते क्या? क्या మేస్త్రి बोलो? ఆయన తీసుకొచ్చుకోండి, ఆయన కాదు అసలు మేస్త్రి. కూలికి తీసుకొచ్చుకోండి ఆయన. నాకు రాదు, నీకే ఒకసారి నువ్వే నడుపుతున్నావు రోజు. మరి నాకు కోమ రాని. అరే వాళ్ళు ఆడోళ్ళు గీడోళ్ళు వస్తున్నాయి, లేడీస్ వస్తున్నాయి, బైకులు. ఇళ్ళ పోవాలయ్యా, ఇళ్ళ పోవాలట చెడు. ఈ గల్లీ చెడు, ఈ గల్లీలో వాళ్ళు తిప్పరు. ఓ తమ్ముడు, ఇల్లు నువ్వు కల్లా రివర్స్, నువ్వు కల్లా రివర్స్ పెట్టుకో. దోస్తులు బండి నాకు ఇప్పుడు ఎమ్మటే 2 నిమిషాల పెట్టు కాదు, అన్ని లేకపోతే తీయాలండి. మరి ఏం చేస్తావు? నీకు చెప్తావు మీ పని. కాలు తాకుతారు భద్రం. అమ్మ నువ్వు అన్నీ కానీ ఆడ చూసినా, ఏ గల్లీ చూసినా బండ్లు బట్టేంత కటింగ్ కూడా లేదు. ముందర బండ్లు, ఆ సైడ్ బండ్లు, ఈ సైడ్ బండ్లు. ఏం చేయాలి అసలు? బండి కట్టగాలంటే అవుతుంది. ఇప్పుడు ఎందుకు 32 ఫీట్ల బండి ఇది కావాలంటే ఇబ్బంది అయితే. ఇప్పుడు ఏం మేస్త్రి, ఏం పేరు అండి నీ పేరు? ఏం పేరు నీ పేరు? నాగులా? నాగులా నాగురా? శబాష్. నీ చేతులు కచ్చలు ఉన్నట్టు అమ్మ. ఐరన్ పడుకున్నట్టే ఉంది. ఒక్క సరుపు తీస్తే మాత్రం ఇది పడుతుంది. రాడి ఉమ్మ చిన్నగా లేదు. మాట్లాడు మంచిగా, నిన్నగా ఫేమస్ నువ్వు కూడా పడతావు. మాట్లాడు మంచిగా, నిన్నగా ఫేమస్ నువ్వు కూడా పడతావు. ఇవే తగ్గించుకుంటే మంచిది. ఇప్పుడు కొంచెం కట్ చేసుకో. చిన్న కట్ చేయి. రాడి అది చూసుకో డోరు. ఓ వద్దు, కట్ చేయి. ఫుల్ కట్ చేయి. రాడి చక్క చేసుకో. చక్క అక్కడ చక్క చేయి. రైట్ అటు దమ్మొచ్చి పెట్టవా? చక్క లెఫ్ట్ చేయి. ఇక లెఫ్ట్ చేసుకో. లెఫ్ట్ చేయి. లెఫ్ట్ చేయి. రైట్ చేయి. ఆ జాగలేసారా అదే చక్క చేయి. టైర్ చక్క చేయి. అన్బిరకే మూవ్ చేసుకుంటే చేయి. ఓకే ఉన్నాయి. దాని కింద కాదు, టైర్లు ఆడు లిఫ్ట్ కట్ చేస్తుంది. దిగు ఇప్పుడు ఈ కట్ తీసుకుని నన్ను మాట్లాడతాడు నాయన. మళ్ళా దా ఇది టీం వేస్తే జరమ్మా, బండి చుట్టూ తిరుగుతట్టు ఉండాలి. మరి నేనేమన్నా ఫ్లాష్ బ్యాక్ ఇంత సాధి భాషలు ఏమనుకున్నాను. కట్టలు ఇప్పితే ఎందుకంటే స్టెప్పిన్ టైర్ తీసే అంటుండు. ఇది స్టెప్పిన్ టైర్ ఎందుకు కట్టలు దానికి సంబంధం అంటే మాకు మెసలు రాదు. మాకు మెసలు రాదు అది అంటుండ్రు. మరి స్టెప్పిన్ టైర్ ఉడిపికి వాళ్ళు కూడా ఫ్రీగా ఉండాలి, పానం మంచిగా. అదే నేనేమంటే చేసి దోస్తారా అయ్యి కాదు జాకీలా మీ ఇటువరకు అయ్యే చూసేది వెనకట. అమ్మో
మేము పారేస్తావు సైడ్గా వేసేటట్టు ఏం కాదు అడబెట్టు అడబెరి అడేసాడు ఉన్నది అమ్మ ఎక్కడ పోయినా మా పనిముట్ల మీద అంటారు మరి పని వాళ్ళు పనిముట్లు ఉండయా కట్టాలు చూస్తారు కదా మనకి ఈ కొత్త కట్టాలు కాదు ఒక్కొక్క కట్ట పెంచానంటే రెండు పెంచుతామని రెండు పెంచుతారు వెనకాల రెండు ముందర ఒక్కటి 4 టైర్లకి 4 పెంచుతారు ఒక్కొక్కటి వెనకాల ప్రతి ఒక్క దానికి డబల్ కట్టాలు వేస్తారు వేసిన తర్వాత మన బండి వెయిట్ ఇంకా పెరుగుతుండొచ్చు యాంగ్లర్ తీసి ఇక్కడనే వేస్తాం చాలా అంటే చాలా పని ఉంది అంతా కంప్లీట్ చేసుకుని పోతాం విజయవాడ ఆటో నగర్లో ఉన్నాం ఇప్పుడు మనం చలో తాత మనం ఏమైతే పనిముట్లు ఇస్తున్నామో అవన్నీ తీసుకోవాలి 2 చెక్కలు ఒక చిన్న రాడ్డు పెద్ద రాడ్డు దేనికి వచ్చినావు ఒక ఈజాకి పచ్చది పెద్ద రాడ్డి ఒక పెద్ద రాడ్డు ఇప్పుడు మనకి కట్టాలన్నీ ఇప్పేస్తారు మంచిగా మనకి మిషన్ మీద కాదు డైరెక్ట్ గన్నులతోటే కొట్టి మంచిగా బెండి చేస్తారు ఇది చూస్తారు కట్టాలన్నీ ఇగో ఇది ఇటు పోయింది అది అటు పోయింది మొత్తం క్రాస్ ఆగమైనాయి కట్టాలు ఇగో సమానంగా లేవు చూడరు ఇచ్చినాక కూడా ఈ లోపలికి పోయింది ఒకటి బయటకు వచ్చింది 2 years అవుతుంది మనకి మొత్తం సాపు అయిపోయినాయి చూసురుగా ఇట్లా ఉండాలి ఇప్పుడు ఇటు మంచిగా బెండు కొడతారు అనమాట ఇట్లున్నాయి కాస్త ఇట్లయితే టెంపర్ కొడతారు చూడరు ఇప్పుడు ఎట్లా కొడుతారు ఏందనేది చూపిస్తాం సెంటర్ బోల్టు క్లాంపు మెయిన్లు కట్టాలన్నీ బుష్లు అంటారు ఈడ మధ్యలో 2 ప్లేట్లు పెరుగుతాయి ఇంత అయితే సైజు అప్పుడు ఇక మన బండి ఇటు ఊగినా అటు ఊగినా ఎంతగానో వంగినా కానీ ఇక బండి పాలిటీ పడుతుంది అన్న మాటే ఉండదు ఇక దీని మీదనే ఉంటాయి కట్టాలు దీని మీద ఫిట్ చేస్తారు ఇదేమో పైన వస్తుంది దీని మీద ఒగ్గెలు వస్తాయి టైట్ అయిపోతాయి వేస్తే ఇప్పుడు మన క్లాంపులు అయితే పాత మొత్తం ఏ పడుతుందా అందుకనే కొత్త క్లాంపులు వేసినావు మధ్యన ఒక ఆయన కూర్చుడు ఆ పీట మీద అది కట్ట బాగా నువ్వు పట్టుకో చేతి నువ్వు అది ఇట్లే లేపింది అనుకో ఇట్లే లేపి వెనకకుండా జాగ్రత్త ఒకసారి కరెక్ట్ 3 సార్లు లేపే లేకుండా నువ్వు లేపు ఈ బుష్లకే ఎక్కువ అవుతాయి పైసలు ఇవి ఇత్తడి అయ్యే మెయిన్ మరి అదే కానీ ఇత్తడి వీటికి బొచ్చే రేట్ అవుతుంది రేటు ఇప్పుడు ఎట్లా ఉండదు మన బంగారం ఉన్నట్టే ఉండదు అట్లా క్లాంపులు అట్లా ఫిట్ చేస్తారు ఉన్నట్టు మధ్యలో వేసి మొత్తం వేసి అట్లా ఫిట్ చేస్తారు టైట్ ఉంటుంది ఇక కట్ట ఒకలా ఇంటికినా కూడా ఎక్కడ కదలకుండా అవి అటు ఇటు గడక్కుంటా ఉంటాగా దిగి ఎక్కుంటుందా గడక్కుంటా క్లాంపులు అన్నమాట. ఓకే వాషింగ్ కంప్లీట్ చేసుకొని ఇక్కడ షెడ్ దగ్గరికి వచ్చినాం అన్ననే మనకు తెలిసిన అన్ననే లొకేషన్ అని చెప్పేసి ఇక్కడ షెడ్ దగ్గర తీసుకొచ్చిండు అన్న బండి ఇక్కడ ఎదురుగా అన్నకు కూడా 2 బండ్లు ఉన్నాయి ఓనరే ఇక్కడ మన బండికి యాంగ్లర్స్ వెల్డింగ్ అవి చేపిస్తా అని చెప్పేసి ఇక్కడ తీసుకొచ్చిండు బండి ప్రస్తుతానికి ఇక్కడనే పెడతాం టైర్ల పని అంతా కంప్లీట్ ఇన్నే చేసుకుని వెళ్ళిపోతాం ఇక ఇప్పుడు ఈ అన్న వచ్చేసి మన బెజవాడ ఆర్ట్స్ అని చెప్పేసి చూసే ఉంటారు కదా అన్న కూడా మనం వచ్చినామని తెలిసి ఇక్కడ బండి దగ్గరికి వచ్చిండు ఏమన్నా వర్క్ అయ్యి ఉన్నా సరే అందరికీ మనకి తెలిసిన వాళ్ళే కాబట్టి చూసుకుంటారు అనమాట పక్కనే మన బాస్ టెంపుల్ ఉంది హనుమాన్ టెంపుల్ ఆ పక్కనే మనకి షెడ్ ఈ షెడ్లోనే మనకి ఇప్పుడు వర్క్ కంప్లీట్ చేసుకుని బయలుదేరి వెళ్ళిపోతాం లోడింగ్ కూడా ట్రై చేస్తున్నాం అన్న కూడా మాట్లాడుతుండు అండ్ మేము కూడా ట్రై చేస్తున్నాం ఏదైనా మంచి లోడింగ్ దొరికితే మంచిగా ఏదన్నా ఒకటి బెటర్ లోడ్ దొరికితే బయలుదేరి వెళ్ళిపోతూనే ఉంటాం ఇక తాత మంచిగా ఇప్పుడే వేసిండు ఏలే నిజం చెప్పు ఒట్టేసుకో నీ మీద ఒట్టేసుకో నీ మీద ఒట్టేసుకో జంపీగా చలో ఇప్పుడైతే ఆ యాంగ్లర్లు తీసి పక్కన పెట్టేసినాం చిన్న వెల్డింగ్లు ఉన్నాయి మడగర్ రేకు ఒకటి సైడ్ది మన ఇది పట్టుకునే ఉంది ఇది ఒకటి ఉంది బెండ్ అయిపోయింది మన తాత గుద్దిండు ఒకసారి ఇంకా ఈయన కామన్ ఏమన్నా కానీ కార్లకు రాసుకుంటూ పోతాడు గోడలకు రాసుకుంటూ పోతాడు దానికి దాన్ని తలించుకుంటూ పోతాడు దోస్తులు ఇప్పుడైతే యాంగ్లర్ తీసేసినాం ఇల్లు కూడా ఈ ఉన్నాయి అడ్డవి ఉంటాయి యాంగ్లర్లు అవి కూడా తీసేయాలి ఎందుకంటే ఇప్పుడు బండికి 2 ప్లేట్లు పెంచినాం వజన్ ఎక్కువ అయిపోయింది ఇప్పటికే
ఇక వద్దు, ఎందుకంటే ఇవి కూడా అంతా వేదాలు ఉన్నాయి, తీసేయాలి పనికిరాని ఎందుకు మనకు అని ఆంగ్లీయ కైకలు వస్తాయి, మరి కొత్తవి కొనుక్కొచ్చే బదులు ఇవే జాయిన్ చేసి పెట్టుకుని మంచిగా ఉంటుందని ఇప్పుడు తీసేస్తాం. ఇవి కూడా తీద్దాన్ని ఉసుకుంటారు చేస్తారా తమ్ముడు? ఇంత ఆడి తిరిగితే చేతితో ఆడి తిరుగుతున్నాయా? నాయన అడ్డం అడ్డం ఆంగ్లేర్ వేసినప్పుడు అడ్డం ఫిట్ చేస్తాం, ఆ బాడీ ఆటాటి ఊవకుండా ఆడి సపోర్ట్ వదన. ఇప్పుడు 2 ప్లేట్లు పెంచిన వచ్చే వదన ఉంది, ఇప్పటికే ఎంటీ, ఇప్పటికే 14 టన్నులు ఉంది, ఇంకా ఎక్కువ వస్తుంది. ఇంకా మీద కూడా ప్లేట్లు ఉన్నాయి, తీసేయాలి. ఎందుకంటే మళ్ళీ ఎప్పుడైనా నేను పెట్టుకుంటే ఇంకా ఎక్కడ ఉంటుంది, ఫిట్ చేసి పెట్టుకోవాలి. మళ్ళీ భార్య అనుకో ఇక గట్టే చెక్కలు బొక్కలు ఉన్నాయి అనుకో, వేసుకుంటే ఇంకా సపోర్ట్ పెట్టుకుంటే ఉండాలి. మా షెడ్ మంచి మంచి ఉపాయాలు చేస్తాడు కానీ ఓసారి మర్చిపోతాడు. జర పట్టుకోద్దాం, వెళ్ళి కట్టి మీరు పంపిద్దాం పట్టినాను. ఎందుకంటే కిందకు వచ్చే పట్టకు దుమ్మంతా ఆడుతుంది. జర ఆగరా చెట్టు నీకు ఇప్పుడే దొరికితే సందు నీకు బాగా పట్టాలి చేకరి. అదో సైడ్ మీద పోతే దగ్గర ఆయన కింద కోళ్ళు పట్టకాలి అట్టే అదే మమ్మల్ని అట్టే ఇది. ఇక నేను కట్ట కట్టి వచ్చేదాకా అది ఒకటి ఇది ఒకటి ఎక్కిన వాళ్ళు అట్టే కట్టి వచ్చేదాకా అలా సించేరు పోతుంటే నెంబర్ ప్లేట్ మొత్తం రోడ్లు ఖరాబ్ ఉన్నాయి. మన దేశీపు కనుక లోయర్ ఎట్లా నొక్కపోతే అట్లా నొక్కపోయి నెంబర్ ప్లేట్ పోయింది. అందుకనే ఇప్పుడు రిపీట్లు వేపిస్తున్నాం. ఏంటి అట్లా అమ్మా ఛార్జింగ్ మిషన్ కొందామా ఒకటి? అది బాగుందిగా నిజంగానే. ఎంత? 4,000 2500 ఖర్చు పెట్టినా అమ్మాయి నా కొట్టకు పెడతానట అయినా జరాగు చెట్టు 3 వేసిన ఇప్పుడు బోర్డులు దాని పక్క పని 1 2 3 వేసిన పక్క పని ఏం కాదు, ఇట్నే ఉండాలి. ఆయన ఖమ్మంలో దాకింది జర నిమ్మలంది అర్థం పోగాడు సైడ్ గ్లాసు. అమ్మా పని వల్ల ఇది పని వల్లే దిగు రాజా, ఎండ కొడతాయి నీకు, నువ్వు దాటిపోయి దిగరాదు. కాకపోతే దోస్తులు మొన్న టైరు రన్నింగ్లో వస్తుంటే పలిగిపోయి మడగారు లేకుండా ఇరదెంగింది. ఇరదెంగితే ఎల్లింగ్ పెట్టేయాలని అనుకుంటే ఎల్లింగ్ పెడితే కూడా ఆయుధ అవుతలేదు. 2 ప్లేట్లు తెచ్చి అవి ఎల్లింగ్ పెడితే మంచిగా దాన్ని ఎల్లింగ్ పెట్టిద్దానని మళ్ళీ ఊక పుట్టుకొని ఈకరంగా ఉంటుంది మడగారు లేకుంటే బండి. ఇంకా బురదంతా చేసి బాడీకి కొడుతుంది, వెనక బండ్లో కూడా కొడతాయి వెనక వచ్చిన వాళ్ళకు. ఆ ప్లేట్ దేని తెచ్చిన కరెక్ట్ అయిందా చూసినావా? ఈ మడగారు రేపు మొత్తం ఇరిగిపోయింది. మన ఇక్కడ టైర్ బలిగిపోయి లట్కు 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 అని కొట్టి టైర్ మొత్తం బలి తెగింది. ఆయన సెల్లు చూసడం, ఆయన సోకులు చూసడం, మావాడు వీడియో తీస్తాడు, సోకులు ఎక్కువ. ఆడు సెల్లు చూసుకొని అది ఎటు వస్తుంది బొమ్మ అని కూడా చూడాడు. ఏం చెప్పాలి ఇక మా దోస్తులు ఈ 3 తీరులాగా ఉంటాయి, పాతలాగా ఉంటాయి, మందంగా ఉంటాయి. కొంచెం వంకలు తిప్పి ఇట్లా వచ్చి పెడతారు. ఈ చూడు రిపీట్లు వేసిన మంచిగా మన డోర్ లాకులు ఎట్లా ఉన్నాయి అట్లా ఉన్నాయి, మంచిగా ఉంటాయి. ఏం పోతే ఎల్లకలు మంచిగా ఉంటాయి. ఇవి అయితే కొంచెం ఏమంటే వంకులు ఇట్లా తిప్పి ఇట్లా పెడతారు. అలా మడగారు రేకు టైర్ ఏమైనా బలినప్పుడు టప్పునది అన్నీ పిక్కపోతాయి. అది లేకుండా కొంచెం ఎంత ముద్దుగా ఉన్నాయి. ఏ టైర్ బల కూడా ఏది పోనీ పోతే ఆ మడగారు రేకు పోలే కానీ ఇవి మాత్రం పోవు. ఎంత స్టాండర్డ్ ఇవి మంచిగా. ఎంత అయింది తమ్ముడు? 40 రూపాయల 2 40 రూపాయలు 20 రూపాయలు కొట్టి మంచిగా ఉన్నాయి. పోయినా లేదు కానీ పైసా పోయినా పనిముట్టు కరెక్ట్ ఉంది. సరే ఒక ఎల్లింగ్ పెడతారు అట్లా. అదే నేను అందే అయ్యేలాక ఏమైంది ఎందుకు బంద్ చేసినావు? ఆఫ్ చేయమన్నాడా? ఎల్లింగ్ ఉంది ఇవాళ బక్రీద్ పండుగ. ఇవాళ పౌడర్ వేయరట, రేపు వేస్తారట. అన్ని షాపులు బంద్ ఉన్నాయి. రేపు పొద్దున వచ్చి వేపిద్దాన్ని. ఇక చేసుకో రండి.
రాడి సాల్తీ ఇక బండి పార్క్ చేసేసినాం. కట్టాలు చూస్తారు కదా మనకి హైట్ ఎంత హైట్ అయిపోయిందో. ఈ 2 కట్టాలు ఉన్నాయి కదా, సెకండ్ హ్యాండ్ కట్టాలు మనం వేయించింది. ఈ 2 కట్టాలు ఎక్స్ట్రా, అన్నిటికీ 2 కట్టాలు. వెనక సైడ్ ముందల సైడ్ వచ్చేసి సింగిల్ కట్టాలు ఎక్స్ట్రా. మొత్తం వచ్చేసి మనకి కట్టాలకి దగ్గర ఒక 50,000 దాకా అయిందనమాట ఖర్చు. అంతేనా? 50,000 అయింది. అదే కొత్త కట్టలు అయితే 60,000 70,000 దాటేది. సెకండ్ హ్యాండ్ కట్టలు కాబట్టి మనకి 50,000లో కంప్లీట్ అయిపోయింది టోటల్ వర్క్. ఓకేనా? నెక్స్ట్ రేపు ఆటోనోళ్ళు ఇంకేం వర్క్ చెప్తామని చెప్పేసి చూపిస్తాం. ఓకేనా? బై టాక్ కేర్, లవ్ యూ ఆల్. 2 million సబ్స్క్రైబర్స్కి దగ్గరలో ఉన్నాం. ఇంకా 2 lakhs సబ్స్క్రైబర్స్ అయితే 2 million కంప్లీట్ అయిపోతుంది. సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేస్తారని కోరుకుంటున్నాను. జై డ్రైవర్. చాలా